తెలంగాణ భూభారతి ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. రాష్ట్ర సర్కార్ భూభారతి పోర్టల్ ను ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోర్టల్ ను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టును రెవెన్యూ శాఖ నిర్వహించనుంది. తెలంగాణ భూభారతి ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. రాష్ట్ర సర్కార్ భూభారతి పోర్టల్ ను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని రేపటి నుంచి అమల్లోకి తీసుకురానుంది. రేపు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ధరణి ఉండేది, ధరణిలో పలు లోటుపాట్లు ఉన్నాయి, దీనివల్ల నష్టాలు జరిగాయి, చాలా మంది బాధితులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ధరణి రద్దు చేసి భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో ప్రారంభిస్తారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 మండలాల పైలట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసింది రెవెన్యూ శాఖ. నిన్న దాదాపు 2 గంటల పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి ఏదైతే భూభారతి పోర్టల్ కు సంబంధించి గైడ్ లైన్స్ కూడా రూపొందించడం జరిగింది. అయితే నిన్న సమీక్షలో ఏదైతే భూభారతి పోర్టల్ కు సంబంధించి 10 రకాల లోగోలను అధికారులు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ కాలేదు. ఇవాళ ఆ లోగోకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఫైనల్ అవుతుంది. దాంతో పాటు రేపు పోర్టల్ ప్రారంభిస్తారు. ప్రధానంగా 3 మండలాలకు సంబంధించి పైలట్ గా ప్రారంభించి మండలాల నుంచి వచ్చేటువంటి ప్రజల నుంచేటువంటి సలహాలు, సూచనలు కావచ్చు, ఫిర్యాదులు వీటి పరిగణలో తీసుకొని మొత్తం భూభారత్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోగా పూర్తిగా రాష్ట్ర స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, మండల స్థాయిలో కూడా అవగాహన కల్పించి, మొత్తం జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్లకు బాధ్యత అప్పగించారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్నటువంటి అనేక భూ సమస్యలకు పరిష్కారంగా భావిస్తున్నటువంటి భూభారతి పోర్టల్ రేపటి నుంచి రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది పోర్టల్? సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో ఈ పోర్టల్ ను భూభారతి పోర్టల్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు కూడా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. అయితే మొదటిసారిగా ఏదైతే భూభారతి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా 3 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. ఆ 3 మండలాలకు సంబంధించి భూభారతి అందుబాటులోకి వచ్చింది. ఆ భూభారతికి సంబంధించి అయితే ఆ 3 మండలాల నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు కావచ్చు, అయితే పరిష్కారమైన సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా స్థానికంగా అధికారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, బాధితులకు కావచ్చు, సున్నితంగా అయితే సులభంగా ఉండే విధంగా భూభారతిని రూపొందించారు. సో ఆ భూభారత్ సంబంధించినటువంటి విధి విధానాలపైన నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది. సో ఆ లోగో సంబంధించి మాత్రం ఇవాళ ఫైనల్ అవుతుంది. లోగో ఫైనల్ అయిన తర్వాత రేపు సాయంత్రం 5 గంటలకు భూభారతి పోర్టల్ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. సో దీని ద్వారా అయితే మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రజల్లోకి అయితే విస్తృతంగా ఈ భూభారత్ ద్వారా ప్రజల సమస్యలు అంటే భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకెళ్లేటువంటి క్రమంలోనే దీన్ని రూపొందించడం మనకు తెలుస్తుంది. ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది భూభారతికి సంబంధించి? అంటే గతంలో మనం చూస్తాం, ఏదైతే ధరణి అనేది చాలా మంది లక్షల మంది బాధితులు భూమి పరిష్కారం కాకుండా అనేక తగాదాలు కావచ్చు, కోర్టు కేసులు పెండింగ్ కావచ్చు, తమ భూమి తమ కాకుండా పోయినటువంటి నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ధరణి వల్ల చాలా నష్టం జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చింది. ఈ నేపథ్యంలో ధరణిని రద్దు చేసి భూభారత్ సంబంధించి అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం చేసి గవర్నర్ ఆమోదించిన తర్వాత అయితే దీనిపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపి ప్రస్తుతం ఆ పోర్టల్ కు సంబంధించినటువంటి రూపకల్పన చేసి పలు సంస్థలకు సంబంధించి పోర్టల్లో ఎటువంటి తప్పిదాలు కానీ సమస్యలు లేకుండా చూసి మరి మరొక వైపు పోర్టల్ కు సంబంధించినటువంటి లోగో కావచ్చు, సో వీటన్నిటిపైన కూడా. రైట్, థ్యాంక్ యూ అశోక్.